బాస్ తెలుగు 9 ప్రోమో వచ్చేసింది. నిన్న ఈవినింగ్ మనం ప్రోమో చూసాము. అందులో నాగార్జున గారు అలాగే వెన్నెల కిషోర్ గారు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది హింట్ ఇచ్చారు. సో ఈ సీజన్లో మేకర్స్ టీఆర్పీ లెవెల్స్ని స్పేస్కి పంపించడానికి డబుల్ ప్లాన్ పెట్టారనిపిస్తోంది. సెలబ్రిటీ హౌస్ వర్సెస్ కామనర్ హౌస్. ఇక్కడ డ్రామా అక్కడ డ్రామా అంటే వన్ షోలో 2 ఫిల్మ్ క్లైమాక్స్ లాగా ఉంటుందన్నమాట. అగ్ని పరీక్ష ప్రీ షో ఆగస్ట్ 23 నుండి ఓన్లీ కామనర్స్ కంపీట్ చేస్తూ ఉంటారు డిజిటల్ మీడియాలో. అలాగే మెయిన్ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ 7th నుండి జియో సినిమాలో లైవ్ డ్రామా చూడబోతున్నాం మనమందరం. అయితే హోస్ట్ ఎవరు అని చెప్పి ఇంకా మనకి డౌట్ అవసరం లేదు, ఎందుకంటే ప్రోమోలో నాగార్జున గారిని చూసేసాం. అయితే ఇప్పటికే కొన్ని సీజన్స్లో నాగార్జున గారి స్టైలిష్ హోస్టింగ్తో ఎంతగానో మెప్పించారు. అయితే ఆయన క్లాసీ మాస్ వార్నింగ్ డెలివరీతో అద్భుతంగా ఉంటుంది ఆయన హోస్టింగ్. ఈసారి ఆయన రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు తెలుసా? రూమర్స్ అయితే 30 కోట్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కామనర్స్ హౌస్ అలాగే సెలబ్రిటీ హౌస్ అని చెప్పాను కదా, దీనికి జడ్జెస్ ఉండబోతున్నారు. BB1లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నవదీప్ షోలో హాఫ్ సీజన్కి వచ్చాడు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్తో 100% అటెన్షన్ గ్రాప్ చేశాడు. ఆ టైంలో అందరికీ ఫీలింగ్ ఇతనే విన్నర్ అవుతాడేమో అని అనుకున్నారు. కానీ ఇంకో ప్లాన్ చేస్తే ఇప్పుడు ఈయన ఈ సీజన్కి జడ్జ్గా వచ్చాడేమో అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ కి బాడీ లాంగ్వేజ్ స్కాన్ చేసి స్టైలిష్ గా మైండ్ గేమ్స్ ఎక్స్పోజ్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈయన నుంచి. నవదీప్ అంటే స్టైల్ ప్లస్ సర్కాజం. ఒక స్మైల్ తో హాఫ్ ట్రూత్ చెప్పేసి కంటెస్టెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్ అని చెప్పుకోవచ్చు. అభిజిత్ అంటే ఆ ఫ్యాన్ మేనియానే డిఫరెంట్ అని చెప్పుకోవాలి. కామ్ అసాసిన్ ప్లస్ లాయల్ ఆర్మీ అభిజిత్ సొంతం. BB4లో అభిజిత్ స్ట్రాటజీ ఏంటి అంటే షౌటింగ్ 0, థింకింగ్ 100%. ఈ కామ్ అసాసిన్ స్టైల్తో సైలెంట్గా గేమ్ని విన్ చేశాడు. పోస్ట్ విన్ చాలా మంది లాగా BB విన్నర్ అని ట్యాగ్ వేసుకొని ఎక్కడ చూసినా బిగ్ బాస్ విన్నర్ అని చెప్పి ఆయన ఎక్కడ ఎగ్గరలేదు, ఏ షోస్లో కనిపించలేదు. ఆయన సైలెంట్ మోడ్లో ఉన్నారు. తన కెరియర్ పాత్లో బిగ్ గాడ్స్ ప్రాజెక్ట్ తర్వాత సెలెక్టివ్ రోల్స్తో కంటిన్యూ అయ్యాడు. ఫ్యాన్స్కి ఇది క్లాసీ మూవ్ లాగా అనిపించింది. సెల్ఫ్ మేడ్ నాట్ సెల్ఫ్ బ్రాండెడ్ అని అడ్మైర్ చేస్తున్నారు. జడ్జ్గా వచ్చాక ఓవర్ యాక్షన్ని కట్ చేస్తాడు మన అభిజిత్. రియల్ గేమ్ ప్లేని స్పాట్ చేస్తాడు. మరి అభిజిత్ ఆర్మీ ట్విట్టర్లో ఒక్కసారి యాక్టివేట్ అయితే చిన్న క్రిటిసిజం కూడా మీమ్ సునామీ లాగా మార్చేస్తుంది. బిందు మాధవి ఫస్ట్ ఫీమేల్ టైటిల్ విన్నర్. BB నాన్ స్టాప్లో ఫస్ట్ ఎవర్ ఫీమేల్ విన్నర్ ఫర్ తెలుగు వర్షన్ బిందు మాధవి. తన కూల్ యాటిట్యూడ్ బట్ గేమ్లో స్ట్రాటజికల్ మూవ్స్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేశాయి. బిందు ఫ్యాన్స్కి తన నేమ్ అంటే స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మీమ్స్ కూడా మోస్ట్లీ పాజిటివ్గా ఉంటాయి. జడ్జ్గా కంటెస్టెంట్స్కి ఎమోషనల్ యాంగిల్ ప్లస్ స్ట్రాటజీ యాంగిల్ 2 బ్యాలెన్స్ చేస్తుంది ఈ సుందరి. ఈ సీజన్లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. లిస్ట్లో నేమ్స్ బజింగ్ ఉన్నాయి. ఉప్పల్ బాలు ఇన్స్టాలో వాయిస్ ఓవర్ కింగ్, హౌస్లో కూడా మైక్ పట్టుకొని లైవ్ కమెంటరీ స్టార్ట్ చేస్తాడేమో. అదేనండి ఆయన ఎంతగానో ఫేమస్ అయినా హాయ్ ఫ్రెండ్స్ గోవాలో ఉన్నా ఇప్పుడు అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అని చెప్పి హల్చల్ చేస్తాడేమో. సరియు సుమన్ బోల్డ్ రీల్స్ క్వీన్, ట్రూత్ బాంబ్స్ వితౌట్ ఫిల్టర్. అవినీష్ దండేకర్ స్కిట్ కమేడియన్, సీరియస్ మూమెంట్లో ర్యాండమ్ పంచ్ లైన్స్ ఇస్తాడు. తేజు వ్లాగ్స్ పర్ఫెక్ట్ సెల్ఫీ యాంగిల్స్, ఫైట్స్ కన్నా కెమెరాకి మోర్ లవ్ చూపిస్తాడు. మేకర్స్ ప్లాన్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. టీవీ TRP ప్లస్ ఇన్స్టా వైరాలిటీ ఈజ్ ఈక్వల్ టు రికార్డ్ వ్యూస్ అన్నమాట. అంటే మామూలుగానే మనకి షో వస్తున్నప్పుడు టీవీలో అదర్ దెన్ దట్ ఇన్స్టాలో బిగ్ బాస్ బస్ ఎక్కువగా ఉంటుంది. సో 2 యాడ్ ఆన్ అవుతే లాస్ట్ గేమ్స్కి లాస్ట్ సీజన్స్కి TRP తక్కువ అయింది. గేమ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి మనకి పబ్లిక్ ఒపీనియన్ వచ్చింది. సో ఈసారి ఈ 2 మిక్స్ అవుతే ఇంకా TRP రేటింగ్స్ ఫుల్ హై లెవెల్లో ఉంటాయన్నమాట. ఇకపోతే నాగార్జున గారు ఒక చిన్న సజెషన్ అని స్టార్ట్ చేస్తారు.
అయితే ఒక 5 minutes క్లాస్ కన్ఫర్మ్ గా ఇస్తారు. కంటెస్టెంట్స్ కి డ్రెస్సింగ్ టిప్స్ డైరెక్ట్ ఫ్రమ్ హోస్ట్ ఉంటాయి. బోనస్ గా ఫ్రీ రోస్ట్ కూడా ఉంటుంది నాగార్జున గారి దగ్గర నుంచి. వీకెండ్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లేకుండా సీజన్ అసలు కంప్లీటే అవ్వదు. బిగ్ బాస్ తెలుగు 9 ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఎంగేజ్మెంట్ స్ట్రామ్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సెస్ ని హౌస్ లో తీసుకోవటం స్మార్ట్ మూవ్ ఆర్ టీఆర్పీ జిమ్మిక్ అంటారా? కామెంట్ లో చెప్పండి. మరి నెక్స్ట్ అప్డేట్ లో కంటెస్టెంట్ లిస్ట్ ఫుల్ రివీల్ చేస్తాం. అంటిల్ దెన్ బిగ్ బాస్ క్లోజ్ ది గేట్స్. మరి నెక్స్ట్ అప్డేట్ లో కంటెస్టెంట్ లిస్ట్ ఫుల్ రివీల్ చేస్తాం.